హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆరుషి వంగ. నేను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఒకటే పూటకి చేస్తున్నాను. మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్లో జరిగిన 2 విషయాలు చెప్తున్నాను. అది నాకు స్వీట్ మెమరీ అండి. అందరి లైఫ్లో కూడా ఇది జరిగే ఉంటుండొచ్చు. ఒకటి, ఈ బెండకాయలు తింటే నాలెడ్జ్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది అని నమ్ముతాము. మాకు ఎవరో చెప్పారు, టీచర్స్ ఆర్ సంథింగ్ ఫ్రెండ్స్ అలా. అది బాగా వైరల్ అయిపోయింది ఆ టైంలో, నేను చిన్న ఉన్నప్పుడు. సో ఇప్పటికీ అదే నమ్ముతారు ఎవరైనా సరే. నేను ఊరికే మా అమ్మని అడిగేదాన్ని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, బెండకాయ కర్రీ చేయమ్మా ఎక్కువ గుర్తుంటుందంట చెయ్యు అంటే, మా అమ్మ సరే అనేది బెండకాయ వండకపోయేది, దొండకాయ వండేది. దొండకాయ తింటే మతిమరుపు అని అంటారు కదా, సో చదువుకుందంతా మర్చిపోతామేమో అని అనుకుంటాం. కానీ అది అలా ఏం కాదండి. సైంటిఫిక్గా బెండకాయల్లో మన బ్రెయిన్ డెవలప్ చేసేవి చాలా విటమిన్స్ ఉంటాయంట అండి. అందుకని మనం దానివల్ల బెండకాయ తినాలి అని అంటారు. రెండోది వచ్చేసి, నేను బెండకాయని దొండకాయ అనేదాన్ని, దొండకాయని బెండకాయ అనేదాన్ని. చిన్నప్పుడు అయితే చాలా కన్ఫ్యూజన్ ఉండేది. మీలో కూడా నాలాగా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ చేయండి. మా ఇంటి పక్కన వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఏం కర్రీ అని అడిగితే నేను బెండకాయ దొండకాయ ఏదో కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి ఏదేదో పేరు చెప్పేదాన్ని. చాలా నవ్వుకునేవాళ్ళు. తర్వాత నేను వంట స్టార్ట్ చేయడంతో అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఏది దొండకాయ ఏది బెండకాయ అనేది. అంతే కదండి, మనం ఏదైనా వర్క్ నేర్చుకుంటే వాటి గురించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటాం కదా. సేమ్ నేను కూడా కుకింగ్ స్టార్ట్ చేశాక నేను అన్నిటి గురించి తెలుసుకున్నాను. స్టార్టింగ్లో అయితే నాకు వంట నేర్పిస్తప్పుడు మా మమ్మీ వంట నేర్చుకో అని బాగా అనేది. సో నేను వంట నేర్చుకోను, నేను కుక్ పెట్టుకుంటా, వంట మనిషిని పెట్టుకుంటా అనేదాన్ని. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిన మా అమ్మని. సో నాకు అత్యవసర పరిస్థితుల్లో నేర్చుకోవాల్సి వచ్చిండే కుకింగ్, లేకపోతే అస్సలు నేర్చుకోకపోతుండే. మా మమ్మీకి హెల్త్ బాగాలేక నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో అయితే నేను మా అమ్మని బాగా సతాయించిన. చాక్పత్తి ఎంత వేయాలి, చక్కెర ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అని బాగా సతాయించిన. ఆ తర్వాత మెల్లిగా నేనే నేర్చుకున్నాను. అందరూ వంట నేర్చుకొని ఇంట్లోల మీద ప్రయోగాలు చేస్తే, నేను మా చుట్టాల మీద ప్రయోగాలు చేశాను. మా అమ్మని చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ నేను ప్రయోగాలు చేసి వాళ్ళకు వంట పెట్టేదాన్ని. పాపం ఏమనకుండా సైలెంట్గా తినేవాళ్ళు. కానీ మెల్లిమెల్లిగా 1 మంత్ లోపే నేను చాలా మంచిగా నేర్చుకున్నానండి వంట. 10 ఇయర్స్ అవుతుందండి నేను వంట నేర్చుకొని. అప్పటి నుంచి చేయడం వల్ల పర్ఫెక్ట్గా కుక్ చేస్తున్నా. నేను వంటని కూడా నేను ఈజీ మెథడ్లో చేస్తానండి. పెద్ద హడావిడిగా ఏం చేయనండి. చాలా సింపుల్గా ఈజీగా చేస్తా. ప్లస్ మళ్ళీ అది టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది, కొంచెం స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. మాకు ఇంగువ అలవాటు అయిపోయింది. సో ఇంగువ లేకపోతే అసలు కర్రీయే తినాలనిపించదు. నాకు ఈ మధ్య కాలంలో ఆనియన్స్ నాకు పొడుగ్గా కట్ చేయడము అలవాటు అయిపోయిందండి. చాలా ఇష్టం అనిపిస్తుంది. చిన్నగా కట్ చేయాలనిపించట్లేదు. సో ఏ కర్రీలోకైనా నేను పొడుగ్గా స్లైసెస్గా కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి, పచ్చివాసన అయ్యేదాకా. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. బెండకాయలు జిగురు లేకుండా ఫ్రై చేసుకోవాలి అంటే దీంట్లో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బెండకాయలు వేసుకున్న తర్వాత కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. అసలు మూత పెట్టకూడదండి, ఇది ఇంపార్టెంట్ టిప్ అండి. మూత పెట్టడం వల్ల దానికి వచ్చే ఆవిరి దానికి కర్రీలో పడి మొత్తం జిగురులాగా అయిపోతుంది. సో మనము హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. ఇది చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈ వంట చేయొచ్చండి. చాలా అంటే చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. అలా అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓపికగా కలుపుతూ ఉండాలి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది, అస్సలు జిగురే ఉండదు. ఈ ఫ్రైని అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా కలుపుకుంటే మంచిగా గ్రేవీ అలాగా మంచిగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి మంచిగా వేగినాయి అని అనుకున్నప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం తగినంత వేసుకోవాలి. మీకు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. నేను గరం మసాలా వేయకుండా పప్పులతో నేను ఇంట్లోనే చేసుకుంటానండి మసాలా. అది అన్ని కూరలలో వేస్తాను, ఎందుకంటే పప్పులు తినడం వల్ల చాలా మంచిది కదా. సో నేను పప్పులు పొడి చేసుకొని పౌడర్ పెట్టుకున్నాను.
మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. నాకు లైటింగ్ లేక కొంచెం బ్లాక్గా కనిపిస్తుందండి, అది మాడిపోలేదు. అక్కడ లైటింగ్ ప్రాబ్లం వల్ల కొంచెం మీకు బ్లాకిష్లా కనిపిస్తుంది. అంతే అండి. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. నేను కాడలతో వేస్తాను. కాడలు చాలా మంచిదండి, ఆకుల కన్నా కాడలే చాలా మంచిదంట అండి. సో నేను కాడలతో వేస్తాను అన్ని కర్రీలో. ఇప్పుడు టేస్ట్ చేద్దాము, ఎలా ఉందో చూద్దాం. నేను ప్లేట్లో పెట్టుకునేసరికి ఆరుష్ నా మీదకి వచ్చి ఆ మిక్చర్ తింటుంది. మెల్లిగా కొంచెం అన్నం కూడా తినడం స్టార్ట్ చేసింది. ఇక నేను కూడా సరేలే అని వదిలిపెట్టేసా తనకి. ఇక అప్పుడప్పుడు బెండకాయలు అలా తీసుకొని తింటుందండి. అలా స్పైసీగా తింటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అలా తనంతట తానే చేత్తో తినడం వల్ల. నా బెండకాయ ఫ్రై ఇదండి. నన్ను చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీ టేస్ట్ ఎలా వచ్చిందో అని. ఈ కర్రీని మనము రోటీస్లలో అండ్ అన్నంలో కూడా తినొచ్చండి. అన్నంలో కలుపుకుంటే కూడా మంచి గ్రేవీ కానీ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. అన్నంలో కూడా, రోటీలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.